నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో క్యాబినెట్ విస్తరణ జరగబోతుందా అంటే అవుననే సమాధానం అయితే బయట వినిపిస్తుంది తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేశారు ఈ ఢిల్లీ పర్యటనలో అధిష్టాన పెద్దలు మాత్రం ఈ యొక్క విస్తరణ పైన వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇదే సందర్భంలో ఎవరైతే ఆశావాహులు ఉంటారో ఆశావాల జాబితాను కూడా పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినట్టు తెలిసింది అనంతరం ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు ఇక విదేశీ పర్యటన అనంతరం సీఎం వచ్చి రాగానే ఇక మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే సమాచారం కూడా బయట వినిపిస్తూ ఉంది ప్రధానంగా 2 నుండి 3 మంత్రి పదవులు మాత్రం ఇవ్వబోతున్నట్టు కూడా బయట మాత్రం చర్చ నడుస్తుంది నిజానికి కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం పాలన పూర్తయింది ఇప్పటికే పూర్తి స్థాయిలో క్యాబినెట్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది క్యాబినెట్లో 18 స్థానాల అవకాశం ఉండగా ప్రస్తుతానికి 12 మందితో క్యాబినెట్ అయితే ఉంది మరో 6 మంత్రులకు అవకాశం ఉంది కొన్ని అనివార్య కారణాలు ఒకటి ప్రాంతీయ కారణాల వల్ల ఇంకోటి కుల సమీకరణాల వల్ల ఇంకోటి ఏకాభిప్రాయం లేకపోవడం వల్ల ఇటు ఢిల్లీకి కానీ ఇటు రాష్ట్ర మంత్రుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేకపోవడం మరోవైపు మిగతా రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఎన్నికలపై అధిష్టానం దృష్టి పెట్టడం వల్ల ఇలా రకరకాల కారణాల వల్ల అయితే మాత్రం క్యాబినెట్ విస్తరణ మాత్రం పెండింగ్లో పడుతూ వస్తుంది దీంతో ఇటు ఆశావాళ్ళు కూడా నిరాశగా ఉన్నారు ఎప్పుడెప్పుడు మంత్రి పదవి కావాలని కూడా అధిష్టానం పెద్దని కూడా అడుగుతున్నట్టు తెలుస్తుంది మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన చాలామందికి అలాగే అధిష్టానం పెద్దలు కూడా తప్పకుండా క్యాబినెట్లో మీకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆశావాళ్ళు లాబింగ్ చేయడం ఇది ఒక అధిష్టానం కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది దీనికి ఒక పరిష్కారంగా మొదట మాత్రం ఒక 3 బెర్తులు కన్ఫర్మ్ చేస్తే మాత్రం ఈ సమస్య కొద్దిగా సర్దుమనిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇలాంటి సందర్భంలో 3 మంత్రి పదవులు అయితే మొదటి విడతలో ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తోంది అయితే ఇటు చాలా పోటీ అయితే ఉంది ఎవరు పోటీ ప్రధానంగా చూస్తే మాత్రం ప్రాంతాల వారీగా కనుక చూస్తే మాత్రం హైదరాబాద్కి మంత్రి పదవి లేదు జిహెచ్ఎంసీ లాంటి ప్లేస్లో నెక్స్ట్ వచ్చే సంవత్సరం కానీ ఈ సంవత్సరం చివరి వరకు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఇలాంటి సందర్భంలో నగరానికి మంత్రి పదవి చాలా అవసరం మంత్రి ఉంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది మరోవైపు రంగారెడ్డి జిల్లా కూడా మంత్రి లేడు రంగారెడ్డి నుండి కూడా ఒక మంత్రి పదవి కావాలని ఆ జిల్లా వాసులు ఎదురు చూస్తున్నారు ఇటు ప్రాంతాల వారీగా ఎదురు చూస్తున్నారు ఇంకోవైపు నిజామాబాద్ జిల్లా నుండి అక్కడ సుదర్శన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత కూడా ఎదురు చూస్తున్నారు ఇట్లా ప్రాంతాల వారీగా ఒకవైపు అయితే కులాల వారికి కూడా ఎదురు చూస్తున్నారు బీసీ నుండి ప్రాతినిధ్యం కావాలని కూడా ఇటు బీసీ నేతలు అంటున్నారు రెడ్డి నుండి ప్రధానంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మాత్రం మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడే సమస్య ఎక్కువగా ఉంది సో పదవులు తక్కువ ఉన్నప్పుడు కానీ పోటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ సమీకరణాలను ఎలా ముందుకెళ్ళనే దానిపైన ఇటు అధిష్టానం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది ఇలాంటి సందర్భంలో అధిష్టాన పెద్దలు కూడా ఒక క్లారిటీ దీనికి ఒక ముగింపు పలికే విధంగా మొదట లేకపోతే పూర్తి స్థాయిలో అంటే ఒకవేళ ఈ ఢిల్లీ పర్యటన తర్వాత విస్తరణ జరిగితే 3 క్యాబినెట్లు ఒకవేళ స్థానిక ఎన్నికల తర్వాత జరగాల్సి వస్తే మాత్రం పూర్తి స్థాయిలో క్యాబినెట్ అయితే ఆమోదించాలని కూడా చూడాలి మరి ఒకవైపు కుల సమీకరణాలు మరోవైపు రాష్ట్రాల ఎన్నికలు ఒక సమస్యగా మారిపోయినాయి ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి తాజాగా వచ్చే నెల ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా అధిష్టాన పెద్దలు ఢిల్లీపై దృష్టి పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ఢిల్లీ ఎన్నికలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితిలో ఉంది ఇక ఇలాంటి సందర్భంలో ఇటు ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది ఇటు ప్రతిపక్షాలు పదే సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు చాలా శాఖలకు మంత్రులు లేరు సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే హోంశాఖ పెట్టుకున్నాడు విద్యాశాఖ పెట్టుకున్నాడు విద్యారంగ సమస్యలు కానీ శాంతి భద్రత విషయం మాత్రం సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండడం వల్ల కూడా ఆయనను రిప్రజెంట్ చేసే అవకాశం లేకుండా పోయింది ఆయన కూడా పూర్తి స్థాయిలో ఆ శాఖల పైన కూడా దృష్టి పెట్టే పరిస్థితి లేదు ఇప్పటికైనా హోంశాఖ కానీ విద్యాశాఖ కానీ వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని కూడా ఇటు ప్రజా సంఘాల నుండి డిమాండ్ వస్తున్నాయి విద్యార్థి సంఘాల నుండి డిమాండ్ చేస్తున్నాయి విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి ఇలాంటి సందర్భాల్లో ఇక విస్తరణ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ముఖ్యమైపోయింది మరి విదేశీ పర్యటన అనంతరం విస్తరణ ఉంటుంది అనే ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే విదేశీ పర్యటన అనంతరం అంటే జనవరి 25న హైదరాబాద్కి రానున్నారు జనవరి 26న చాలా ఒక 4 ఇంపార్టెంట్ పథకాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి రైతు భరోసా అవుతుంది ఆత్మీయ భరోసా అవుతుంది రేషన్ కార్డుల పంపిణీ అవుతుంది మరోవైపు ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించిన పథకాలు కూడా 4 ప్రారంభం కాబోతున్నాయి ఆ పథకాల ప్రారంభం అనంతరం జిల్లా పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళనున్నట్టు కూడా షెడ్యూల్ కూడా తయారవుతున్నట్టు కూడా తెలుస్తుంది ఈ గ్యాప్లోనే
మంత్రివర్గ విస్తరణ ఉంటే బాగుంటుందని కూడా యోచిస్తున్నారట. ఈ గ్యాప్లో ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒక మంత్రివర్గ విస్తరణ అనంతరం ఇక లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇటు పీసీసీ కార్యవర్గం కూడా అమలు కావాల్సిన అవసరం ఉంది. ఇటు అది కూడా రూపకల్పన జరగలేదు. దాంతోపాటు క్యాబినెట్ కూడా పెండింగ్లో ఉండిపోయింది. ఒకవేళ ఈ పదవుల విషయంలో కూడా ఒకవేళ ఎవరైతే మంత్రివర్గంలో స్థానం రాదో వాళ్ళకు పీసీసీలో అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే పార్టీలో ఉన్న వాళ్ళకు ఎవరికైతే ప్రియారిటీ లేదో ప్రభుత్వంలో ఇచ్చే అవకాశం ఉంది. ఇలా రకరకాల సమీకరణలు అయితే అడ్డు వస్తున్నాయి. రాష్ట్రాల ఎన్నికలు కూడా వరుసగా కేంద్రం కూడా దాని మీద దృష్టి పెట్టాల్సి వస్తుంది. ఇట్లా జిల్లాల వారీగా సమీకరణలు, కులాల వారీగా సమీకరణలు, ఏకాభిప్రాయం కూడా కూడా చాలా వరకు కూడా ఈ యొక్క అంశం అయితే పెండింగ్లో ఉండిపోయింది. ఇక అందరూ కూడా ఎదురు చూస్తున్న త్వరలో మాకు కావాలని ఇటు ఢిల్లీకి వెళ్ళి కూడా అక్కడ పెద్దల్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గతంలో ఏదైతే పెద్దలు హామీ ఇచ్చారో మా హామీ ఏమైంది, మాకు మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారని కూడా ఎదురు చూసే పరిస్థితి, అలిగే పరిస్థితి, అలాగే డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇక ఎట్టి పరిస్థితుల్లో విస్తరణ జరగాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఆయన కూడా ఢిల్లీ పెద్దలకు జాబితా ఇచ్చారంట. చూడాలి మరి ఈ జాబితా ఎలా ఉండబోతుందో చూడాలి. మరోవైపు ఇటు జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా చాలా డిమాండ్ ఉంది. నల్గొండ నుండి మాత్రం రెడ్డి సామాజిక వర్గం నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ నుండి సుదర్శన్ రెడ్డి ఎదురు చూస్తున్నారు. ఇక చేవెళ్ల విషయానికి కోసం మాత్రం ఇక్కడ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. ఒకవైపు మల్రెడ్డి రంగారెడ్డి కూడా పోటీలో ఉన్నారు. దాంతోపాటు అక్కడ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఇద్దరు కూడా మంత్రి పదవి కోసం మాత్రం ఆశావాహంగా చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇట్లా ప్రాంతాల వారికి ఎదురు చూస్తున్నారు. కుల సమీకరణ వారిగా యాదవ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ వస్తుంది. ఇక ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఒక డిమాండ్ వస్తుంది. ఇక మొదటిగా ముగ్గురు మంత్రులకైతే ఇచ్చే అవకాశం ఉంది. కానీ పోటీ నేపథ్యంలో మాత్రం ఒకరికి ఎస్టీకి, అలాగే ఒక మైనార్టీకి, దాంతోపాటు రెడ్డికి ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. అంటే ఒక రెడ్డికి ఇచ్చి అలాగే ఒక మైనార్టీకి ఇచ్చి ఒక ఎస్టీకి ఇవ్వడం వల్ల కూడా కాస్త ముందుగా సామాజిక వర్గాల ద్వారా కూడా న్యాయం చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు అనూహ్యంగా కూడా ఎస్సీ సామాజిక వర్గాన్ని కూడా మరో మంత్రి పదవి వచ్చినా ఆశ్చర్యం లేదని కూడా తెలుస్తుంది. ఒకవైపు కులగణన విషయం నడుస్తుంది, మరోవైపు మాల మాదిగల మధ్య అలాగే ఉపకులాల మధ్య కూడా కులగణన అంశం కూడా ప్రధానంగా వస్తుంది. ఈ నేపథ్యంలో మందకృష్ణ మాదిగ కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు దూరం అవుతుంది, మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కూడా ఆయన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఈ మాటలకు చెక్ పెట్టే ఉద్దేశంతో మాదిగ సామాజిక వర్గాన్ని కూడా ఒక మంత్రి పదవి ఇచ్చినా ఆశ్చర్యం లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా మొత్తంగా చాలా సమీకరణల కారణంగా క్యాబినెట్ విస్తరణ మాత్రం పెండింగ్లో పడుతుంది. విపక్షాలకు కూడా ఒక ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఇక ఈ అంశానికి చెక్ పెట్టే ఒక ఉద్దేశంలాగా ఇక దీనికి అధిష్టానం కూడా దీనిపై దృష్టి సారించిందట. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా జాబితాను అందజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ పర్యటన తర్వాత విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అనుకున్నంత విధంగా ఒకవేళ విదేశీ పర్యటన అనంతరం ఢిల్లీ ఎన్నికల మీద పెద్దలు దృష్టి పెడితే మాత్రం స్థానిక ఎన్నికల తర్వాత మాత్రం ఇక పూర్తి స్థాయిలో మంత్రి మండలి విస్తరణ మాత్రం జరగబోతున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం.